హలో గాయ్స్, ఇవాల్టి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు మేం పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర సినిమా చేస్తున్న డైరెక్టర్ వశిష్ఠ గారు నెక్స్ట్ నటసింహం బాలకృష్ణ గారితో మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరూ కూడా వేర్వేరు మూవీస్తో బిజీగా ఉన్నారు. ఆ మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కాంబోలో మూవీ అనేది రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కూడా విశ్వంబర స్టైల్లోనే భారీ బడ్జెట్తో రూపొందబోతోంది. సో ఈ కాంబోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. రీసెంట్గా పెద్ద సినిమా 2026 జూన్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది మూవీ టీం. ఇప్పటికే మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయినటువంటి ఈ ఫిలిం ఇప్పుడు మళ్లీ పోస్ట్పోన్ అయ్యి అప్పటికి అనౌన్స్ చేసినటువంటి మాత్రమే చెప్పారు, కానీ ఆ మంత్లో ఏ డేట్కి వస్తుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. సో ఈ డిసప్పాయింట్మెంట్ అనేది ఫ్యాన్స్లో పోగొట్టాలంటే ఖచ్చితంగా ఒక అదిరిపోయే సాలిడ్ అప్డేట్ అనేది మూవీ టీం నుండి రావాలి. ఐదర్ సాంగ్ అయినా లేక ఏవైనా టీజర్ అయినా. అయితే జూన్ ఎండింగ్లో వస్తుందా, జూన్ మొదటి వీక్లో వస్తుందో అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. జూన్ ఫస్ట్ వీక్లో యష్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ కూడా బాక్సాఫీస్ రేస్లో ఉంది. సో ఈ రెండు మూవీస్కి క్లాష్ అయితే ఖచ్చితంగా టాక్సిక్కి తెలుగు మార్కెట్పై గట్టి ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో చూడాలి అఫీషియల్గా ఎప్పుడు వస్తుందో. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ సినిమాపై చాలా అంచనాలనేవి ఉన్నాయి ఫ్యాన్స్లో. అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్లో నటిస్తున్న టోవినో థామస్ గారు కొంత షూటింగ్ అయిన తర్వాత ఈ మూవీ నుండి వాకౌట్ అయ్యారు అని రీసెంట్గానే అనౌన్స్ చేశారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గారిని ఈ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవ్వగా ఆయన కూడా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్గా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ గారిని అప్రోచ్ అవ్వగా ఆయన ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు అనే అప్డేట్స్ వినిపిస్తున్నాయి. అయితే స్పిరిట్ మూవీలో కూడా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ గారికి ఈ సినిమాలో కూడా చాలా సీన్స్ ఉంటాయి కాబట్టి రెండు సినిమాలకి మధ్య డేట్స్ క్లాష్ అవుతాయేమో, ఎలా కంప్లీట్ చేస్తారు టైంకి అని ఫ్యాన్స్ అంతా కూడా టెన్షన్ పడుతున్నారు. సో మూవీస్ అనేవి ఎలా ఇప్పుడు కంప్లీట్ అవుతాయో చూడాలి. స్పిరిట్ అండ్ డ్రాగన్ ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. రీసెంట్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన డెకాయిట్ అండ్ ఎల్ఐకి మూవీస్ టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ని అందుకుంటున్నాయి. రీసెంట్గానే ఈ టూ ఫిల్మ్స్ కూడా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా 50 కోట్ల మార్క్ని క్రాస్ చేశాయి. సో లాంగ్ రన్లో ఈ మూవీస్ ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి. అయితే ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్కి దగ్గరలో ఉంది డెకాయిట్ మూవీ. మరి ఈ టూ ఫిల్మ్స్లో మీకే సినిమా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. చూశారుగా ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్. వీటిలో మీ ఫేవరెట్ మూవీ అప్డేట్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే.